కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి పార్టీ పెట్టినప్పటి నుంచి 25 ఏళ్ల ప్రస్థానం మీద పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే సమయం ఆసన్నమైంది. కేవలం ఆదివారం రోజు జరిగే ఈ బహిరంగ సభ కోసం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర శ్రేణులంతా పూర్తి స్థాయిలో కూడా బిజీగా ఉన్న పరిస్థితులను మనందరం కూడా చూస్తున్నాం. అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభ ఏ విధంగా జరగబోతుంది, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏంటి అనేది ప్రస్తుతం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఈ నెల 27న ఎలకతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లను బుధవారం వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలతో కలిసి పరిశీలిస్తున్న కేటీఆర్ అంటూ కూడా పూర్తి స్థాయిలో చూడొచ్చు. ఇక కేసీఆర్ మాటే గుండె ధైర్యం, గులాబీ జెండానే తెలంగాణకు భరోసా కేటీఆర్ అంటూ చూడొచ్చు. ఆయన ప్రసంగం వినేందుకు ప్రజల ఆరాటం. మహాసభకు స్వచ్ఛందంగా వస్తామంటున్నారు. జనతా గ్యారేజ్ తరహాలో తెలంగాణ భవన్ చరిత్రలో నిలిచేలా రజతోత్సవ సభ నిర్వహిస్తాం. 60 లక్షల గులాబీ దండుకు ఇదే నా ప్రార్థన. అందరం బయలుదేరి మహాసభకు తరలి రావాలి. కాంగ్రెస్ సర్కార్ కరెంటు మీద నమ్మకం లేకనే మహాసభకు 200 జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలకతుర్తిలో మహాసభ ఏర్పాట్ల పరిశీలన అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి కేసీఆర్ మాట వినాలని, ఆయన మాట వింటే గుండె నిండా ధైర్యం వస్తుందని తెలంగాణ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. కేసీఆర్ మాటలు వింటే కాంగ్రెస్ అరాచక పాలన అంతమవుతుందనే భరోసా కలుగుతుందంటున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మేమొస్తామంటే మేమొస్తామని ప్రతి నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా కదులుతున్నారు. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం, గులాబీ జెండా. రాష్ట్రంలో ఏ వర్గం వారికి కూడా కష్టం వచ్చినా అందరూ చూసేది తెలంగాణ భవన్ వైపే వస్తున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆర్టీసీ కార్మికులారా, రజతోత్సవ సభకు కదలిరండి. బీఆర్ఎస్తోనే తెలంగాణ సాధ్యం. కష్టాలలో ఉన్న ఆర్టీసీని ఆదుకున్నది కేసీఆర్. సంస్థ చరిత్రలలో 44% ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత ముమ్మాటికి ఆయనదే. బూటకపు మాటలతోనే కాంగ్రెస్ పబ్బం. ఆర్టీసీ జేఏసీ నాయకుడు థామస్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లు అయితే గణనీయంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. అసలు ఇక్కడ కొన్ని అంశాలు మాట్లాడుకోవాలి. ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభలో ఆసక్తికరమైన పరిణామాలు ఉండబోతున్నాయి. తెలంగాణ ఆటపాటలు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బతుకమ్మకు సంబంధించిన ఏర్పాట్లు ఒకవైపు, మరోవైపు మహిళలకు సంబంధించి అపూర్వమైన గౌరవం దక్కబోతుంది అంటూ కూడా ఇక్కడ మరొక రకమైన చర్చ కొనసాగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి అంటే 2001లో తెలంగాణ రాష్ట్ర లక్ష్యమే సాధనంగా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రీయ సాధనంగా కొనసాగుతున్న ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు నిరంతరాయంగా నిరాటకంకంగా పోరాటం చేసి అనేక ఎదురులి అంటే సమస్యలు అనేక విధాలుగా ఎదుర్కొని పూర్తి స్థాయిలో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ ఏదైనా ఉంది అంటే కేవలం అది తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ తర్వాత 10 సంవత్సరాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో నీళ్లు నిధులు నియామకాలతో ఎంత గోసపడ్డామో వచ్చిన తెలంగాణలో వాటన్నింటినీ కూడా పరిష్కరించేందుకు కృషి చేశారు కేసీఆర్. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా 15 నెలల కాలంలో కుక్కలు జంపిన ఇస్తారాకు లెక్క తెలంగాణ రాష్ట్ర పరిపాలన అంటే ఇంత దరిద్రంగా చేయగలుగుతారా, ఇంత 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళేలా చేస్తారా అంటూ కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయం. సో మొత్తానికి ఇక్కడ బండెనక బండి గట్టి కదులుతున్నారు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు, ప్రగబండ్లతోని కదులుతున్నారు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు, సైకిళ్ళ మీద కదులుతున్నారు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు, దాంతోపాటు పాదయాత్ర చేస్తూ కదులుతున్నారు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు. అంటే సబ్బండ వర్గాలు ఇక్కడ కార్మికులు, కర్షకులు, అన్ని రకాలుగా రైతులతో సహా నిరుద్యోగులు అందరూ కూడా ఇక్కడికి బయలుదేరి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి కేసీఆర్ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి సమీక్షా సమావేశాలు పూర్తి చేశారు. ఇక సభకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 500 ఎకరాలలో పూర్తి స్థాయిలో ఆ సభకు సంబంధించి ఏర్పాటు చేయడం, పార్కింగ్ కానీ ఇతరత్ర కానీ పూర్తి స్థాయిలో దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక విషయాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు బలంగా చెప్తున్న విషయం ఏంటంటే ఇది భారతదేశంలోనే గిన్నిస్ రికార్డ్ ఎక్కబోతుంది అంటూ కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది. మరి ఆ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు కదిలి వస్తారా? కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టు పార్టీలన్నీ కూడా వాళ్ళ చూపంతా కూడా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వైపే కనబడుతున్నాయి. సో ఫైనల్గా ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది 27వ తారీఖు అయితే మనం వేచి చూడాలి. అంతవరకు మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఒక మాట ఉంది తెలంగాణ గలం ధలం ఫలం
ఖచ్చితంగా మన గలమేంటి, మన దళమేంటి, మన బలమేంటి అనేది స్పష్టంగా సుస్పష్టంగా మనందరం కూడా చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆరాటపడుతున్నారు. రైతులు కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నారు, రైతులు నీళ్ళ కష్టాలు ఎదుర్కొంటున్నారు, రైతులకు రైతు బీమా రాక ఎదుర్కొంటున్నారు, రైతుకు రైతు భరోసా లేదు. పూర్తి స్థాయిలో కూడా రైతులు కూడా అనేక రకాలుగా వేదనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ప్రశ్నించే గొంతుకల మీద అకారణంగా కేసులు పెట్టి అన్యాయంగా బలి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో సమస్యల పర్వం కోకొల్లలుగా కనబడుతుంది. కేవలం 100 రోజులలోనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 13 అంశాలు అమలు చేస్తాం, 420 హామీలు అమలు చేస్తామంటూ చెప్పిన కాంగ్రెస్ పార్టీ కనుచూపు మేరలో కూడా అలాంటి ప్రయత్నం ఎక్కడా కనిపించట్లేదు. ఏదంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించి జయంతి వర్ధంతి కార్యక్రమంలో ఒక పథకాన్ని ప్రారంభిస్తున్నాం, ఆ రోజే నామమాత్రంగా అయిపోతుంది. లేదా ఏదైనా స్పెషల్ డే ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కొత్త పథకాన్ని తీసుకొస్తామంటది, ఆ రోజే మమ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక పేగుబంధం అని చెప్పొచ్చు. కేసీఆర్ అంటే తెలంగాణ ఎమోషన్ అంటేనే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లను అయితే కేటీఆర్ అయితే కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం కాదు, అద్భుతమైన విషయం ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్న ముఖ్యులు ఒకసారి చూసుకుందాం. పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి నర్సంపేట మాజీ శాసనసభ్యులు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఎమ్మెల్సీ, దాంతోపాటు గాదర్ బాలమల్లుకు సంబంధించి తెలంగాణ ఉద్యమకారుడు, తక్కలపల్లి రవీందర్ గాని ఉద్యమకారుడే, నాగూర్ల వెంకన్న కూడా ఉద్యమకారులే. వీళ్ళందరూ కూడా దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా ఏది వద్దిరాజు రవిచంద్రకు సంబంధించి ఉద్యమకారులు అందరూ కలిసే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అటుపోతే నన్నపల్లి నరేందర్ కానీ, వినయ్ భాస్కర్ కానీ, దాంతోపాటు తాటికొండ రాజయ్య కానీ, చల్ల ధర్మారెడ్డి కానీ, దాంతోపాటు గండ్ర వెంకటరమణారెడ్డి కానీ, రాకేష్ రెడ్డి కానీ, ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ, వీళ్ళందరినీ ఒకసారి మీరందరూ కూడా చూడండి. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాటం చేసిన వ్యక్తులే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సభకు సంబంధించిన ఏర్పాట్లను చూస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం కూడా లేని పరిస్థితి కనబడుతుంది. సో పెద్ది సుదర్శన్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సారథ్యంలో పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవకు సంబంధించి అంటే రజతోత్సవ సభ కావచ్చు, కళాకారులకు సంబంధించి, పార్కింగ్ సంబంధించి, ప్రజలకు సంబంధించిన అవసరాల విషయంలో ఆడ ఆరోగ్య సదుపాయాలు కావచ్చు, వాలంటీరీ వ్యవస్థ కానీ, దాంతోపాటు మీడియాకు కానీ అన్ని రంగాలకు సంబంధించి అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లను పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి ఎండు పాయింట్ ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి స్పీచ్ ఎలా ఉండబోతుంది, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఈ తెలంగాణలో ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది హాజరవుతారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రచార సరళికి సంబంధించి ఏ మేరకు పూర్తి స్థాయిలో కూడా మీడియా మద్దతు తెలుపుతుంది, ఇవన్నీ కూడా ఆసక్తికరంగా మారబోతున్నాయి. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం.